జవాబుదావు తీసుకొని పోతాము, కొట్లాడతాము, తీసుకొస్తామని ఒక నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నాము. దానికి సంబంధించి 10 సంవత్సరాలు మీరు అనేక సందర్భాలు చెప్పారు. అంబానీ శంకర్ విషయంలో ఆ విధంగా చేయాలంటే 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు కూడా పట్టినా కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇయ్యలేదు. ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. సార్, ఈ ప్రస్తావనకు సంబంధించి ఆ విధంగానే పోవాలి అని మీరు ఆలోచన ఉంటే అదే ఒపీనియన్ గా మేము కూడా తీసుకుంటాం. ఆయిల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 42% బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ రోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కానీ మా ఆలోచన, మేము చెప్పేటటువంటి మా ఆలోచనని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి అనుమానాల్ని ఈ ప్రభుత్వం ముందుగా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధ్యక్ష, ఈ 42% రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదలుగా ఈ సభలో చర్చ జరగాల. ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కానీ దానికన్నా ముందు మీ చేతిళ్లలో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేమి ఇబ్బంది ఉన్నది? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు. గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం. అధ్యక్ష, ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో, ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష? అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు. అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నది అధ్యక్ష. అధ్యక్ష, బీసీలలో సమర్థులు లేరా అధ్యక్ష? బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 53-54% ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత బీసీలది? మీరిచ్చినటువంటి కార్పొరేషన్లలో కూడా నా సోదరుడు మేము కూడా ఊహించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా బీసీల పట్ల మేము ఏదైతే తపనతున్న ప్రయత్నం చేస్తా ఉన్నామో, నేను కూడా అనుకున్నా అధ్యక్ష, మా సోదరునికి ముందల స్థానం దొరుకుతుందేమో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. మంచి మాటకారి, సమర్థుడు, చాలా కష్టాలు కిందికించి రాజకీయాన్ని చూసినోడు. ఆ స్థానం దొరికితే భవిష్యత్తు బాగుంటుందేమో అనగా అధ్యక్ష. మరి తమకేమో తన దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష. అక్కడ పక్క కూర్చున్న కూడా వాళ్ళ దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష. వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు స్థానం కలిగించిన తర్వాత కలిగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమో మా సోదరుడే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను శ్రీయర్ అన్నకు మంత్రి పదవి వచ్చా అంటే నేను గవర్నర్ అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని పుష్పగుచ్చం ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే ఎన్ని పోర్ట్ఫోలియోలు వస్తారో మా అన్నకు,
ఎంత పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఇస్తున్నావు అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. అధ్యక్ష, మా బాధ అంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమానపడతా ఉన్నారు. అధ్యక్ష, ఎంత గొప్పగా చెప్పిండ్రు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లు మా కాల పరిమితిలో 1,00,000 కోట్లు మీకు టంచన్గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు. 22 నెలలు గడిచింది అధ్యక్ష. ఆ లెక్కన 40,000 కోట్ల రూపాయలు రావాలా, 4 పైసలు కూడా ఈరోజు సప్లా నిధులు రాలేదు. అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే. ఈరోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలేసే పరిస్థితి, బీసీ కార్పొరేషన్లకు చెల్లికి అవ్వలేదు. బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు? అధ్యక్ష, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఓట్లు వేసేటప్పుడు బీసీలు కావాలా, మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా. కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉన్నాయి. పోనీ మంత్రివర్గం అయిపోయింది. దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు చైర్మన్లు వేసారు. దానికి కూడా పనికిరాము అధ్యక్ష మేము. పోనీ కార్పొరేషన్లకు చైర్మన్లు వేసారు, నిన్న లేక మొన్న ఆర్టీఐకి కమిషనర్లు వేసారు. మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషనర్లలో మా వాళ్ళకేమన్నా పాత్ర ఉంటుందేమని అనుకున్నాం. అధ్యక్ష, ఎంత అన్యాయం అంటే 6 కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలకు ఒక్కరికి అవకాశం రాదా అధ్యక్ష? అధ్యక్ష, మేము డీజీపీలుగా వనికిరాం, మేము చీఫ్ సెక్రటరీలుగా వనికిరాం, మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వనికిరాం. దేనికి వనికిస్తాం అధ్యక్ష? మేము కేవలం ఓట్లు వేయడానికి మాత్రమేనా? ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా? అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష. నా సోదరుడు నిజం కూడా ఏ మంచి మనస్తత్వంతో ఇవంతా చెబుతా ఉన్నాడో. ఒకసారి తదస్తు దేవతలు ఉంటారు అధ్యక్ష, అలాంటి తదస్తు దేవతల ప్రకారంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి ఈ కార్యక్రమం. అధ్యక్ష, ఒక బీసీ బిడ్డగా అధ్యక్ష, నేను చిన్న కౌన్సిలర్ కించి వచ్చిన అధ్యక్ష. నేను కౌన్సిలర్ చేసిన, సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ నా భార్య చేసింది, జెడ్పీటీసీ చేసిన, నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష. ఇప్పుడు నా తమ్ముని భార్య కూడా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో. ఈ లోకల్ బాడీ వ్యవస్థ విద్యా అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు మనంలో భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష. ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులలో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచెలంచెలుగా ఎదిగి చట్టసభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కులు తమ అన్ని విషయాలలో తీసుకుందామనే ప్రయత్నం జరగాల. అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనూ ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట, ఇస్ దేశ్ మే జిన్కి జితని ఆబాదీ హై ఉన్కో ఉतना హిస్సేదారి మిల్లా చాయి అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది. అధ్యక్ష, ముందు మనం చట్టసభల వరకు రావాలా, స్థానిక సంస్థలలో మనము 42% తీసుకోవాలా. దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష? ఒకసారి మనం బయటపడ్డాక ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని విషయాలలో కూడా 42% రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. మనం రావాల్సింది స్థానిక సంస్థల్లో బలపడాలా. మనం ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే కాబట్టి ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే గెలుస్తాడనే ఆలోచనతో మనం ముందుకొచ్చినప్పుడు మాత్రమే, దీన్ని బలపరిచినప్పుడు మాత్రమే మనం షెడ్యూల్ 9లో ఆనాడు కూడా జయలలిత గారు పోయి అడిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ 69% రిజర్వేషన్ కి యాక్సెప్ట్ చేసింది కూడా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే చేసింది అధ్యక్ష. ఇప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళని, మా గంగుల కమలాకరణ కోరుతా ఉన్నా, మా పాయన శంకరని కోరుతా ఉన్నా, అక్కడ ఇక్కడ మధ్యలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష. వాళ్ళు చేయాల్సిన పనిని
వాళ్ళు చేయకుండా లేదా అపార్ట్మెంట్ ఇప్పించకుండా అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్లో పెట్టే అవకాశాలని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరుడు మాట్లాడుతూ ఉండు అధ్యక్ష. నా సోదర మనం నేను ఇంతకుముందు మాట్లాడదామంటే కొంత ఉండండి, ఇది ప్రశాంతంగానే పోదాం ఈరోజు అనుకున్నాం అధ్యక్ష. మా గంగుల కమలాకరను కోరుతా ఉన్నా, ఒక మాజీ మంత్రి అధ్యక్ష మా సోదరుడు ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా అనడం వల్ల చులకన అయితే అధ్యక్ష. సభలో గాని సభ వెలుపల గాని మనని మనం అనుకుంటే ఒంటరి చూడు అధ్యక్ష సామెత, నా కులానికి కులం వైరం నీసుకు నాసు వైరం అన్నట్టు మనం ఆ విధంగా పోకుండా అధ్యక్ష ఖచ్చితంగా ఎంతవరకు ఉన్నా కూడా ఈ 42% రిజర్వేషన్ ని మనం లోకల్ బాడీస్ లో తర్వాత అన్నిట్లో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసుతో సహకరించవలసిందిగా మా పాయల్ శంకరన్నను లేదా మా గంగుల కమలాకరన్నను మిగతా బీసీ నాయకత్వానికి ఇంత ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష. ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష, ఈ చట్టసభలు ఈ స్థానానికి రావడానికి ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష. రాబోయే తరాలకైనా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం కావాల్సిందిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సభను చర్చలకు ముందు పోనివ్వకుండా మనం ఈ బిల్లుకి సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా ముందుకు రావాలని 2 చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం ముగిస్తా ఉన్నా అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా కేవలం ఒక రాజకీయ పార్టీని నిందించాలనో లేదా రాజకీయ వ్యవహారాలతోనే నా నోటి నుంచి మాటలు నేను మాట్లాడతలేదు. సామాజిక మార్పు అనేది రావాలని మీరు బలంగా కోరుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అందరికీ పంచండి, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈ సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, పెద్దలు మంత్రి గారు ఒక మాట మాట్లాడారు. అంతకుముందు గంగుల కమలాకర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి, ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టులు ఏమేం చెప్పినాయి, చివరికి షెడ్యూల్ 9లో చేర్చినటువంటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో ఏం చర్చ జరిగింది, ఈ విషయాలన్నింటి మీద కూడా మాట్లాడారు. అధ్యక్ష, చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాలకు కూడా చేసినటువంటి చట్టం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి కానీ మిగతా ఇబ్బందులు సృష్టించడానికి అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అధ్యక్ష, గంగుల కమలాకర్ గారు కోరుకున్నట్టు ఇది 42% చట్టం కావాలా, అమలు కావాలా, ఆ భగవంతుడి దయతో ఎవరు కూడా కోర్టుకు పోవద్దు, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి జరగాలి. అధ్యక్ష, చివరికి పార్లమెంటులో షెడ్యూల్ 9లో జోడించినటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మీరు షెడ్యూల్ 9లో చేర్చినంత మాత్రాన మాకు సమీక్షించేటటువంటి అధికారం లేదు అనుకోకుండ్రి, దాన్ని కూడా మేము సమీక్షిస్తాము అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. అధ్యక్ష, ఈ విషయం అయితే మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం బాధ్యత లేదా? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కట్టుబడి లేరా? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తున్నది 22. అధ్యక్ష, సార్ గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, పూర్తి స్థాయిలో బిల్లుకు సంబంధించి మాట్లాడే అంశంలో మరి బిల్లుకు సంబంధించిన అంశం మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. వారు మొత్తం షార్ట్ డిస్కషన్ చేపట్టారు. షార్ట్ డిస్కషన్ లో చర్చలాగా వారు తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. మేము వారిని మళ్ళొకసారి కోరుతా ఉన్నాం, మీ పార్టీకి సంబంధించి వైఖరి ఏంటి? మీ పార్టీ ఇక్కడుంది, కేంద్రంలో కూడా ఉంది. ఏదైనా పరిధిలో ఉన్న ఈ ప్రధానమైన అంశము గంగుల కమలాకర్ గారు కోరింది ఏంటి? 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ తీసుకురండి, తీసుకొచ్చి పెట్టాలని కోరింది. సరే, సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. చేయాల్సింది ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సింది. మా నాయకుడు ఏమన్నారు? మొన్న హైదరాబాద్ పర్యటన సందర్భంలో
కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన వెనువెంటనే ఈ రోజు రాజ్యాంగాన్ని సవరణ చేసి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ ధైర్యంతో చెప్పమనండి వారి నాయకుడు తీసుకొస్తారని. ప్రధానమంత్రిగా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇచ్చి ఈ విధంగా చేస్తామని చెప్పమనండి. వారు గొప్ప భాషను చెప్తా ఉన్నారు అధ్యక్ష. కావాల్సింది అసలు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మీరు బడ్జెట్ కు సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు అధ్యక్ష. తప్పకుండా అవన్నీ సవరణ చేసే కార్యక్రమంలో ఇంతకుముందే మా సహచరులు చెప్పారు మంత్రి గారు, ఇస్కా ఉత్నా ఆబాదీ ఉస్కా ఉత్నా ఇస్తదారి అని చెప్పి ఆ క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ కమిషన్ ఏర్పాటు చేసుకొని జనాభా సంఖ్య తెచ్చుకొని రాజకీయ, విద్యా, ఉపాధి, సామాజిక పరిస్థితులను బట్టి ఈ రోజు బడ్జెట్ కేటాయింపులు కానీ ముందు రాబోయే కాలంలో జరుగుతాయి అనే ఒక అంశంతో ముందుకు పోతా ఉన్నప్పుడు ఈ రోజు మనం చర్చ పెట్టండి అధ్యక్ష. ప్రతి షార్ట్ డిస్కషన్ పెడదాం. ఆ విషయాలను అన్నిటిని కూడా ప్రస్తావన తీసుకురావడం కాదు. ఈ రోజు బిల్లుకు సంబంధించి మీరు సమర్థిస్తా ఉన్నారా లేదా? స్పష్టంగా బిల్లుకు మేము సమర్థిస్తలేము అని చెప్పండి, అయిపోతుంది. మేము సమర్థించలేము అని చెప్పండి. సమర్థిస్తున్నామని చెప్తలేరు, సమర్థిస్తామని చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపు చేయాలనే ఉద్దేశం కనబడుతోంది అధ్యక్ష. దయచేసి పాయల్ శంకర్ గారికి అన్ని విషయాలు తెలుసు, దాన్ని రౌండ్ గా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వారి పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది, చేయాల్సిన ధర్మం మాకంటే ఎక్కువ వారిపైన ఉంది. ఈరోజు మాకున్న పరిధిలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధిలో మేము అన్ని 100% శాచ్యురేట్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఆ విషయంలో పక్కన పెట్టి వారు చేసేది కూడా మా పైన నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంకా అనేక అంశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు మా పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఈరోజు శంకర్ గారికి అన్ని తెలుసు. దయచేసి బిల్లుకు సంబంధించి నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, షార్ట్ డిస్కషన్ గా కాకుండా ఈరోజు బిల్లుకు సంబంధించిన అంశాలను గౌరవ సభ్యులు మాట్లాడి ఈరోజు ఎంత ఏకవచనంతో, ఏకకాలంలో, మరి ఏక సెంటెన్స్ తోని ఈరోజు మేము అందరం బలపరుస్తున్నాం అనే ఆ బిల్లు అధ్యక్ష, దానిపైన చర్చ జరిపి దానిపైన దీన్ని ఆపు చేయాలని ప్రయత్నం చేయకుండా ముందుకు నడపాలని వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను మీ పార్టీ అధ్యక్షుడు 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పింది కూడా క్లారిఫై. నేనేమడుగుతున్నా అంటే, నేను గౌరవ సభాధిపతి గారిని కూడా కోరిన, మూడ్ ఆఫ్ ది హౌస్ చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు మిగతా అంశాలన్నీ చర్చ చేయడానికి అవకాశం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రశ్నించే హక్కు ఉంది. వాటన్నిటికీ ఒక సపరేట్ టైం ఇవ్వండి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అడుగు ముందు కొడతా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఏ విధంగా తొలగిస్తాం మీరు సలహా చెప్పి మాకు ప్రభుత్వంలో కూర్చొని మీకేం దాంట్లో రాజకీయాలు ఏమున్నది? ఇలా రాజకీయాల్లో తప్పకుండా మీరు వచ్చి సలహా సూచనలు, ఇలా మీరు మంత్రి ఉన్నప్పుడు మేము వచ్చినాం, మీరు మంత్రి మేము మంత్రి మీరు వచ్చి ఏం చేద్దామని ఆలోచన చేయాలి తప్ప ఇందులో ఇంకా బేసిజం పోయి